హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో మీర్పేట్లో జరిగిన ఒక దారుణమైన విషయం గురించి. మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు కదా. ఇవాళ మనం మాట్లాడేది కూడా అదే టాపిక్. కానీ ఈ విషయం గురించి మాట్లాడాలి అంటేనే మంచిగా అనిపించట్లేదు. ఇంత దారుణంగా కూడా మనుషులు ఉంటారా? ఇంత ఘోరమైన ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది? అసలు ఏ మనిషికైనా ఇంకొక మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు? డెమోక్రసీలో ఉన్న 4 మెయిన్ పిల్లర్స్లో ఒకటి. అలాంటి కోర్టే ఎవరికి పడితే వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యదు. అలాంటప్పుడు నీకెవరిచ్చారంత హక్కు? ఇది ఒక మనిషి చేసే పని కాదు. కనీసం మృగం కూడా ఇలా చేయదు. నీ రీజన్ ఏదైనా ఉండొచ్చు, ఎంత పెద్దదైనా ఉండొచ్చు, కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. ఇలా కాదు డీల్ చేయాల్సింది. ఇంత ఘోరంగా డెఫినెట్గా కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎంతో కొంత చిన్నవో పెద్దవో గొడవలు ఉంటాయి. అలా అని అందరూ దీనికంటే ఎక్కువ ఎక్స్టెంట్కి వెళ్ళరు, ఏం చేయరు కూడా. కానీ ఇక్కడ దారుణం చేశారు. మామూలుగా చంపడమే తప్పు, కానీ ఒక మనిషి అని కూడా చూడకుండా అందులో తన వైఫ్ ఇంత ఘోరమైన పని ఎలా చేయాలనిపించింది? అసలు అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంటే ఇలాంటివి చేస్తాడు? ఇలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేస్తే జస్టిస్ జరుగుతుందో అలాంటి శిక్షలు కూడా లేవు. ఏం చేశాడో అన్నీ ఒకసారి చెప్తా వినండి. గురుమూర్తి, అతని ఏజ్ 39, తన వైఫ్ వెంకటమాధవి, ఆమె ఏజ్ 35. వీళ్ళది ప్రకాశం డిస్టిక్. అక్కడి నుంచి జాబ్ కోసం హైదరాబాద్లో జిల్లెలగూడ అనే ఏరియాలో ఉంటున్నారు. ఇప్పుడు గురుమూర్తి ఒక ఎక్స్ ఆర్మీ మెన్, ఫుల్ టైం సర్వీస్ ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్లో కాంచన్బాగ్లో చేసేవాడు ఈ జాబ్. గురుమూర్తి, వెంకటమాధవి, వీళ్ళకి 2 పిల్లలు. ఈ సంక్రాంతికి పిల్లలతో కలిసి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు. ఇదంతా 13, 14, 15 ఈ డేట్స్లో జరుగుతుంది. సంక్రాంతి టైంలో అలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి రావడం ఇలా చేసేవారు. పిల్లలు అక్కడే ఉండేవారు. ఇంకా 15th నైట్ పిల్లలు అక్కడ సేఫ్గానే ఉన్నారు కదా అని వాళ్ళని అక్కడే ఉంచేద్దామని వైఫ్ని తీసుకొని రిటర్న్ బయలుదేరాడు ఇంటికి. ఇంటికి వచ్చాక 16th రోజు మార్నింగ్ వాంటెడ్లీ ఇంట్లో గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ప్రతిదానికి గొడవ పెట్టుకుని మాధవిని ఏదోటి అంటూ ఉండేవాడు. మాధవి ఒక మాట అనేసరికి తన తలని గోడకేసి కొట్టాడు. ఆమె కింద పడిపోయింది, కానీ ఆమె చనిపోలేదు. అప్పుడు ఆమె మీద కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. ఇదేదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో జరిగింది అనుకోవడానికి లేదు. వాంటెడ్లీ ఒకవేళ పిల్లలుంటే చూస్తే అది తనకి ప్రాబ్లం అవుతుంది అని వాళ్ళని రిలేటివ్స్ ఇంట్లో ఉంచాడు. మాధవి చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న కత్తితో ఫస్ట్ తన కాళ్ళు, చేతులు, బాడీ పార్ట్స్ అండ్ తలని సెపరేట్ చేశాడు. ఆ తర్వాత వాటిని బాయిల్ చేశాడు కుక్కర్లో వేసి. మళ్ళీ వాటిని మంటల్లో కాల్చి రోకలితో కొట్టి చిన్నగా మ్యాష్ చేశాడు అండ్ బోన్స్ని కూడా మ్యాష్ చేశాడు. ఆ తర్వాత ఒక బకెట్లో వేసుకొని ఈవినింగ్ 6కి జిల్లెలగూడ పెద్ద చెరువులో వేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ క్లీన్ చేసుకుని పిల్లల్ని తీసుకొని వచ్చాడు. పిల్లలు అమ్మ ఎక్కడా అని అడిగితే వాళ్ళకి బయటికి వెళ్ళింది అని స్టోరీ చెప్పి పడుకోబెట్టాడు. ఎక్కడైతే చంపాడో ఆ బెడ్రూమ్కి లాక్ వేసి వాళ్ళని లోపలికి రాకుండా చూసుకున్నాడు, జాగ్రత్త పడ్డాడు. అలా 2 days తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ వచ్చారు. ఇంకప్పుడు తప్పక మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు పెట్టాక కూడా పోలీసులని మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా పోలీసులే గురుమూర్తి చెప్పిన వాటితో ఉన్న అన్ని క్లూస్ని, దొరికిన అన్ని శాంపిల్స్ని సీజ్ చేశారు. అక్కడి నుంచి కేసు వేరే ఎక్స్టెంట్కి వెళ్ళింది. ఇంకా పోలీసులకి 15th నైట్ మాధవి ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ బయటికి రాలేదు అని అర్థమైంది. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కానీ తర్వాత రోజు మాత్రం గురుమూర్తి ఒక పెద్ద బకెట్ తీసుకొని బయటికి రావడం రికార్డ్ అయింది. సో పోలీసులకి ఎక్కడో గురుమూర్తి మీద ఒక డౌట్ అనేది వచ్చింది. అండ్ నైబర్స్ని అడిగినప్పుడు కుక్కర్లో వచ్చిన స్మెల్ గురించి చెప్పారు. కుక్కర్లో బాయిల్ చేసినప్పుడు ఒక బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది, ఆ స్మెల్ గురించి చెప్పారు. ఇంకా ఇంట్లో ఉన్న బ్లడ్ స్టెయిన్స్ ఇలా అన్నీ గురుమూర్తి వైపు చూపించాయి. స్టేషన్కి తీసుకెళ్ళి గట్టిగా అడిగితే అప్పుడు తనే చేశా అన్న నిజం ఒప్పుకున్నాడు. నిన్న మీడియా ముందు ఇవన్నీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎవరికి డౌట్ రాలేదా అంటే, సంక్రాంతి టైం కనుక వీళ్ళ ఇంటిపైన ఉండేవాళ్ళు అండ్ కింద ఉండే ఓనర్స్ కూడా ఊర్లకు వెళ్ళడం వల్ల ఎవరికీ డౌట్ రాకుండా మేనేజ్ చేశాడు. అండ్ పక్కనున్న నైబర్స్ కూడా ఈ కుక్కర్లో వచ్చిన స్మెల్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఏదో చెప్పి కవర్ చేశాడు. గురుమూర్తి ఇంట్లో చికెన్ షాప్లో ఉంటాయి కదా, అలాంటి ముద్ద ఒకటి దొరికింది. ఇదంతా అమ్మాయి మేనమామకు చెప్పాడు గురుమూర్తి. అతను వచ్చి పోలీసులకు కన్ఫెస్ చేశాడు. సో ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి మిగిలిన ఎవిడెన్స్తో కోర్టు ముందు పెడతారు.
ఇదంతా గురుమూర్తి ఒప్పుకున్నాడు, కానీ అతన్ని పట్టుకోలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ గురుమూర్తికి ఉంది. అందుకే ఇంత ఓపెన్గా చేశానని చెప్తున్నాడు. ఇండియా వైడ్గా సెన్సేషన్ అయింది ఈ కేసు. పోలీసులు కూడా బ్లూరే టెక్నాలజీని యూజ్ చేసి శాంపిల్స్ని, బ్లడ్ స్టైన్స్ని అన్నీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఈ కేసుని డీల్ చేస్తున్నారు. కానీ ఒక ఆర్మీ మ్యాన్ 15 years ఆర్మీలో ఉండొచ్చాడు. ఇలాంటి వాడు ఇండియన్ ఆర్మీలో ఉన్నవాడు ఏం సర్వ్ చేశాడో ఇండియాకి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి అసలు ఇలా ఎలా చేశాడో, ఇంత క్రూయల్గా ఎలా బిహేవ్ చేశాడో, ఎందుకు చేశాడో, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇది వాళ్ళ కెరియర్ మీద ఎంత ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించారా? మాధవి పేరెంట్స్ దీన్ని ఎలా తీసుకుంటారు? కూతుర్ని ఇలా చంపాడు అంటే అంతెందుకు, గురుమూర్తి పేరెంట్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇలాంటి పని చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ అయినా ఎలా తట్టుకుంటారు? ఇలాంటి గురుమూర్తి ఇంకోసారి రాకూడదు. ఇంకా ఘోరమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకి, ఏ పేరెంట్స్కి కూడా రాకూడదు. ఈ విషయంలో కోర్టు కూడా గురుమూర్తి ఏదైతే డిజర్వ్ చేస్తాడో అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకెవరూ ఇలాంటివి చేయాలి అంటే ఆలోచించేలా ఉండాలి ఆ డెసిషన్. అండ్ అందరం మనం కూడా ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా, సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దిస్ ఈజ్ నాట్ ద వే. ఒక ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు, ఎవరు ఇవ్వలేదు కూడా.